ఏం తైతక్క నేను లోపటేస్తున్నాడట కదా, నీ లిక్కర్ స్కామ్ లో మెజారిటీ వాటర్ నీదే అంట కదా, బయటకు వచ్చినాయి అన్ని ఎదుర్కొన్నావు ఈడీని రోజు. పాపం పొద్దునకెళ్లి కవితక్క, కేసీఆర్ బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ, ఇవన్నీ టీవీలో స్క్రోల్ అవుతుంటే జర మంచిగా అనిపిస్తలేదు అనుకుంటా. కేసీఆర్ కి కచరాకి రాజకీయ అనుభవం ఎక్కువ కదా, మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇష్యూని మళ్ళీ తిప్పిండు మా బండి సంజయ్ కుమార్ మీద. ఏంది బండి సంజయ్ కుమార్ గారు శవయాత్ర ఇచ్చిరా ఢిల్లీలో, పైసలు ఇచ్చిరా 500 ఇవ్వలేదంట కదా, 200 ఇచ్చి ఇంకో 300 కట్ చేసిరట కదా. ఇందులో కూడా సిగ్గు లేకుండా చేస్తారు ఇట్లా, ఇందులో కూడా కమిషన్లు మిగుతున్నారా? ఏంది ఇంత చిల్లర రాజకీయమా? అసలు మా బండి సంజయ్ కుమార్ గారు వచ్చిందే మీ టిఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టని. ఆయనకు శవయాత్ర చేసేదేంద్రా మీరు? మీ కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తానికి ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఒకటేసారి బొంద పెట్టేస్తాడు మా బండి సంజయ్. ఏమనుకుంటున్నారు? ఈ రోజు లిక్కర్ స్కామ్ లో ఇరికిందే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల పరువు అంతా కూడా ఢిల్లీలో తాకట్టు పెట్టిందే కాకుండా ఈ రోజు కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం, నీ అయ్య ముఖ్యమంత్రి హోదాని కాపాడుకోవడం కోసం, నీ అన్నేమో ఏకంగా నీ ప్రచారం జరగద్దు టిఆర్ఎస్ పార్టీ ఆర్ బీఆర్ఎస్ పార్టీ, మీరు మార్చుకున్న రంగులు ఏవైతే ఏంది ఊసర్వాళ్ళు, మీరు ప్రజలకి నిజాలు తెలియద్దని, అవన్నీ బయటకు రావద్దని B6 ఛానల్ ని, వెలుగు పేపర్ ని బ్యాన్ చేస్తామంటూ థ్రెట్ చేయడం, అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా అన్నదానికి ఈ సిల్క్ సీరలు కట్టుకొని శూర్పణకలందరూ ఈ రోజు రోడ్డు ఎక్కిరు. మహిళా లోకాన్ని మొత్తానికి క్షమాపణ చెప్పాలా. ఆ రోజు నడి రోడ్డు మీద మహిళల గుడ్డలూడదీసి బతుకమ్మ ఆడిచ్చిన నిజాంని మన రాజన్న కేసీఆర్ ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళల పరువు మొత్తం కూడా బట్టలూడదీసినట్టు, గుడ్డలూడదీసినట్టు ఈరోజు ఢిల్లీలో, ఈరోజు దేశ రాజధానిలో ఒక తెలంగాణ రాష్ట్రం మహిళ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా తయారు చేసిన అలాంటి వాతావరణం సృష్టించిన నువ్వు ఇక మహిళా లోకానికి ఏం కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తావు తల్లి? బండి సంజయ్ కుమార్ గారు ఒక యాస పరంగా మాట్లాడారు, తప్పు చేస్తే శిక్షించకుండా ముద్దు పెట్టుకుంటారని. మన పెద్దలు అనాది కాలంగా చెప్పేది అది. నువ్వు తప్పు చేస్తే నేను శిక్షించకుండా వెనకేసుకొస్తారా అన్నదానికి దానికి అర్థం. అసలు ఒకానొక సమయంలో తెలంగాణ రాష్ట్రంలో యాస భాష గురించే కొట్లాటలు జరిగిన ఉద్యమాలు నడిచింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ గారు చేసిన 3 రోజుల కింద చేసిన వ్యాఖ్యల్ని తీసుకొచ్చి ఈరోజు కవిత లిక్కర్ స్కామ్ హెడ్ లైన్స్ అవుతుంది, స్క్రోల్ అవుతుంది. 24 గంటలు ఈ మీడియా వాళ్ళకి కల్వకుంట్ల కవిత తప్ప, కేసీఆర్ బిడ్డ తప్ప ఇంకొక న్యూసే దొరకలేదు. ఎన్ని జరిగినా ఈ రాష్ట్రంలో పట్టించుకోవట్లేదని తెలిసి ఒక అభాండం వేయడానికి సిల్క్ సీరలు కట్టుకొని మరి రోడ్డు మీదకి వచ్చిరు కదా శూర్పణకలందరూ. అబ్బాబ్బాబ్బా, RS బ్రదర్స్ లో ఉన్న చీరలన్నీ కళ్ళ ముందు కట్టినట్టుగా అనిపిస్తున్నాయి ఈ రోజు. ఏంది మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల బండి సంజయ్ కుమార్ గారు. మీ పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రానికి ప్రథమ పౌరురాలుగా ఉన్న గవర్నర్ మీద ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఈ సిల్క్ సీరలు కట్టుకున్న శూర్పణకలందరూ ఏడబోయిర్రో మరి, దాని మీద ఎప్పుడు స్పందించలే. మరి తైతక్కకు కూడా పాపం నాకు ఈ విషయం ఏమి తెలియదు అన్నది. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సొంత పార్టీ మహిళా సర్పంచ్లను సప్లై చేస్తున్నారు. మరి అలా జరుగుతున్నప్పుడు ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కినట్టు ఎక్కలేదే? రెసిడెన్షియల్ స్కూల్స్ లో అమ్మాయిలు నేస్తే వాళ్ళని సొంత పార్టీ మీ బీఆర్ఎస్ నాయకులే సానెకొంపలకి సాగనంపుతున్నారు. మరి అప్పుడు ఈ సిల్క్ సారీలు కట్టుకున్న ఈ శూర్పణకలందరూ ఎడబోయిర్రు. పసిగుడ్డు నుండి పండు ముసలి దాకా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారం జరుగుతుంది. అందులో ప్రథమంగా బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు సిల్క్ సీరలు కట్టుకున్న శూర్పణకలందరూ ఎక్కడున్నారు? అండా దండా లేని ఆడపిల్లల్ని ఈరోజు ఇల్లిప్పిస్తామని చెప్పి ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు నమ్మించి లైంగిక దాడులు చేస్తున్నారు. మరి ఇవన్నీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సిల్క్ సారీలు కట్టుకున్న శూర్పణకలు ఏడున్నారు? బాధలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళల్ని కుక్కలతో పోల్చిండు కేసీఆర్. మరి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మరి సిల్క్ శారీలు కట్టుకున్న శూర్పణకలందరూ ఏడబోయిర్రో మరి. మహిళలపై అత్యాచారం జరిగితే ఒక పేదవాడు నిందితుడైతే మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్కౌంటర్ చేసి పడేస్తారు. అదే మీ పార్టీ నాయకులు లేకపోతే తొత్తులుగా వ్యవహరించే ఎంఐఎం పార్టీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనుకోండి, వాళ్ళని దేశాలు దాటిచ్చేస్తారు. వారేవా అప్పుడెక్కడ పోయారు ఈ సిల్క్ సీరలు కట్టుకున్న శూర్పణకలందరూ? వారేవా తైతక్క, తండ్రికి దగ్గర బిడ్డ అనిపించుకున్నావుగా, కేసీఆర్ కి నచ్చిన లిక్కర్ దందా చేసుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం? ఇలా చేతిలో పెట్టి దందాలకి పైసలు ఇవ్వనికి కదా. మద్యం దందా మీద 10,000 కోట్ల ఆదాయం వచ్చేది తెలంగాణ రాష్ట్రం నుండి 2014 కన్నా ముందు. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబము రాజ్యం వెళ్తున్న ఈ 8 సంవత్సరాలలో 45,000 కోట్లకి మద్యం దందా పడగలెత్తింది అంటే
వారే వా, ఇలాంటి దందాలు చేయకపోతే ఏడికెళ్ళొస్తే పైసలన్నీ మీకు. తెలంగాణ ఆడబిడ్డ తల వంచదా? తల ఎత్తుకునే పని ఏమైనా చేసిందా మీ తైతక్క? తల దించుకునే పనే చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ఈ దందాలు చేసుకోనిక, లేకపోతే తెలంగాణ రాష్ట్రం యావత్తు తలదించుకునే విధంగా ఢిల్లీలో పోయి మన పరువును మొత్తాన్ని తాకట్టు పెట్టిందే తన రోల్ మోడల్. తన ఒక మహిళ, తన ఒక రాజకీయ నేత. ఈవిడ్ని చూసాం మహిళలు రాజకీయాల్లోకి రావాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మూర్ఖుడి చేతిలో పెట్టారు. కేవలం ఒక కుటుంబం చేతిలో పెట్టి వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. ఈ రోజు వీళ్ళు దందాల్లో బయటకు వచ్చారు కదా, ఇవన్నీ కవర్ చేసుకోవడానికి బండి సంజయ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల్ని పట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ షురూ చేసిండు కచరా. ఇప్పటికైనా అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఈ రాష్ట్రంలో కచరా ప్రభుత్వం కేవలం దోచుకోవడానికి మాత్రమే ఉంది. మహిళలకి ఎలాంటి భద్రత లేదు. ముందు వీళ్ళని ప్రశ్నించండి. మహిళా వ్యతిరేకంగా ప్రవర్తించే ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని గద్దదించడానికి కదం కదం తొక్కండి. ఉక్కు పిడికిల్ని బిగించండి. ముందుకు కదలండి. తెలంగాణ మహిళల సత్తా చూపించండి. అంతేగాని ఏదో పదవిలు ఆశించో, లేకపోతే కేసీఆర్ కుక్కకి బిస్కెట్లు వేసినట్టు వేసే పైసలకు ఆశించో ఇలా సిల్క్ సీరలు కట్టుకొని రోడ్డు ఎక్కకండి. మీ రాజకీయ భవిష్యత్తు అదంత మంచిది కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.